ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఓనర్ ఒక మారు వేషం వేసుకుని వర్కర్స్ ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటాడు. అండ్ ఆ వర్క్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న హెల్మెట్స్ చాలా లో క్వాలిటీలో ఉండడం చూస్తాడు. అది చూసి ఈ వ్యక్తికి కోపం వస్తుందని వెంటనే సూపర్వైజర్ తో మీరు ఇలాంటి హెల్మెట్స్ ని ఇచ్చి జనాల ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు అని తిడతాడు. ఇంకా ఈ సూపర్వైజర్ కి ఇతను ఎవరో తెలియదు కాబట్టి అతన్ని కొట్టి ఎవరికి ఈ రహస్యాన్ని తెలియకూడదు అని అతన్ని సజీవ సమాధి చేయాలి అనుకుంటాడు. కానీ నిజానికి ఈ కంపెనీ ఓనర్ అక్కడ ఉండే సూపర్వైజర్ కి బుద్ధి చెప్పడం కోసం మారు వేషం వేసుకొని వస్తాడు. అండ్ ఎవరు ఇతన్ని కనిపెట్టకూడదని ఘోరమైన వేషం వేసుకొని వస్తాడు. ఇంకా ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ కి లో క్వాలిటీ ఫుడ్ ని పెట్టి సూపర్వైజర్ మాత్రం చాలా ఖరీదైన ఫుడ్ ని తింటూ ఉంటాడు. అది చూసి ఓనర్ కి చాలా కోపం వస్తుందని ఓనర్ అని చెప్పకుండా తన దగ్గర ఉండే నకిలీ బయోడేటాని సూపర్వైజర్ కి చూపిస్తాడు. కానీ సూపర్వైజర్ ఫస్ట్ నువ్వు 300 కట్టి హెల్మెట్ ని తీసుకో అంటాడు. ఇంకా ఈ వ్యక్తి ఆ హెల్మెట్ ని తీసుకొని చెక్ చేస్తే ఆ హెల్మెట్ చాలా లో క్వాలిటీగా ఉంటుందని చిన్నగా ప్రెస్ చేసిన వెంటనే ఆ హెల్మెట్ విరిగిపోతుంది. ఇంకా అది చూసి ఈ ఓనర్ ఆ సూపర్వైజర్ ని తిడతాడని తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి సూపర్వైజర్ పని చేస్తే చేయి లేకపోతే లేదు అని ధమ్కి ఇస్తాడు.